ఇది మ్యాక్బుక్ ఎయిర్ M5 యాపిల్ రీసెంట్గా లాంచ్ చేసిన కొత్త మ్యాక్బుక్ విత్ ద లేటెస్ట్ M5 చిప్. సో నేను దీన్ని లాస్ట్ 2 monthsగా యూస్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, దీని బ్యాటరీ లైఫ్ ఎలా వస్తుంది, సో ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడతాను. సో మీరు కనుక ఈ మ్యాక్బుక్ గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం కంప్లీట్గా మిస్ అవ్వకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ థింగ్, నేను ఏదైతే మ్యాక్బుక్ కొన్నానో దీని యొక్క స్పెక్స్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన వేస్తాను చూడండి. సో ఇది కంప్లీట్లీ బేస్ మోడల్ అనమాట. సో దీనిలో మనకి M5 చిప్ ఉంటుంది, 10 core CPU అండ్ 8 core GPU ఉంటుంది అనమాట. 16 GB యూనిఫైడ్ మెమరీతో వస్తుంది అండ్ 512 GB స్టోరేజ్తో వస్తుంది. అండ్ దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి యాపిల్ అఫీషియల్ స్టోర్లో 1,20,000 అయితే ఉంటుంది. బట్ నేనేం చేశానంటే స్టూడెంట్ ఐడి యూస్ చేశాను. సో దానివల్ల నాకు 11,000 డిస్కౌంట్ అయితే వచ్చింది. సో దీని కొన్న ఫైనల్ ప్రైస్ వచ్చేసి 1,09,000. ఓకే, సో 1,09,000 పెట్టి నేను ఈ మ్యాక్బుక్ అయితే కొన్నాను. అండ్ నేను దీన్ని కొన్న మెయిన్ పర్పస్ ఏంటి అంటే బ్లెండర్ సాఫ్ట్వేర్ యూస్ చేయడం అండ్ దాంతోపాటు వీడియోస్ రికార్డ్ చేయడం అండ్ వీడియోస్ని ఎడిట్ చేయడం అనమాట. అండ్ దాంతోపాటు యూట్యూబ్ కానీ ఇంకా వేరే అదర్ యాప్స్ కూడా యూస్ చేస్తూ ఉంటాను జనరల్గా. ఓకే, సో ఫస్ట్ థింగ్, నేను దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను చూడండి. సో నేను ఇక్కడ స్క్రీన్ పైన కొన్ని వీడియోస్ ప్లే చేస్తున్నా. సో కొన్ని కార్ యానిమేషన్స్ కానీ లేదా కొన్ని రెండర్స్ కానీ మీకు స్క్రీన్ పైన చూపిస్తాను, వరుసగా వస్తుంటాయి చూడండి. సో ఇవన్నీ కూడా నేను బ్లెండర్లో క్రియేట్ చేశాను అండ్ ఈ మ్యాక్బుక్లోనే వీటిని నేను క్రియేట్ చేశాను. అంటే మొత్తం మోడలింగ్ చేయడం కానీ, బ్యాక్గ్రౌండ్ సీన్ క్రియేట్ చేయడం కానీ అండ్ ఈవెన్ రెండరింగ్ కూడా మొత్తం నేను ఈ మ్యాక్బుక్లోనే చేశాను. వేరే ఏ అదర్ డివైస్ని నేను యూస్ చేయలేదు. అండ్ ఈ పర్టికులర్ మ్యాక్బుక్ ఏదైతే ఉందో M5 చిప్తో వస్తుంది కదా, సో ఇది కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట. అండ్ ఇందులో మంచి GPU కోర్స్ కూడా ఉన్నాయి అండ్ ఆ GPU కోర్స్ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. పర్ఫార్మెన్స్ విషయంలో నేను ఏదైతే పర్పస్ కోసం తీసుకున్నానో ఆ విషయంలో అయితే మాత్రం నేను అసలు డిసప్పాయింట్ అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ మ్యాక్బుక్ ఏదైతే ఉందో మీరు 4K వీడియో ఎడిటింగ్ చేయాలన్నా సరే, లేదా మీరు ప్రీమియర్ ప్రో కానీ, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ, లేదా బ్లెండర్ లాంటి 3D సాఫ్ట్వేర్స్ యూస్ చేయాలంటే ఇది కంప్లీట్లీ సపోర్ట్ చేస్తుంది అనమాట. మీరు ఎక్స్ట్రీమ్లీ హై ఎండ్ సీన్స్ క్రియేట్ చేస్తాము, కాంప్లెక్స్ 3D మోడలింగ్ చేస్తాము, మీకు 4Kలో రెండర్ కావాలంటే ఇది హ్యాండిల్ చేయలేదు. ఓకే, ఇది ఓన్లీ 1080p వరకు లేదా 2K వరకు మాత్రమే హ్యాండిల్ చేయగలుగుతుంది. 4Kలో ఏంటంటే మీరు చిన్న చిన్న సీన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా చేస్తుంది, హెవీ సీన్స్ అయితే చేయలేదు. ఈవెన్ వీడియో ఎడిటింగ్ పరంగా మాట్లాడుకున్నా సరే, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లాంటి సాఫ్ట్వేర్స్ని మీరు నార్మల్గా చేస్తే మాత్రం 4Kలో మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు అండ్ దాన్ని ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఈవెన్ ఎక్స్పోర్టింగ్కి కూడా ఎక్కువ టైం పట్టట్లేదు. ఓకే, బట్ కాకపోతే మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లాంటి సాఫ్ట్వేర్స్లో మీరు ఎక్కువ ట్రాన్సిషన్స్, ఎక్కువ స్పెషల్ ఎఫెక్ట్లు యూస్ చేశారనుకోండి, అంటే మొత్తం కాంప్లెక్స్ లాగా చేశారనుకోండి మొత్తం మీ టైం లైన్ని, సో అటువంటి కేసెస్లో మీకు ఎక్స్పోర్ట్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే, నార్మల్ డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డు ఉన్న ల్యాప్టాప్స్తో కంపేర్ చేస్తే ఇది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది ఎక్స్పోర్ట్ అవ్వడానికి. బట్ కాకపోతే బ్యాటరీ లైఫ్ పైన ఇది ఎక్కువసేపు రన్ అవుతుంది అండ్ మీరు బ్యాటరీ లైఫ్ పైన మీరు మొత్తం వీడియో ఎడిటింగ్ కానీ, ఈవెన్ బ్లెండర్ని యూస్ చేయడం కానీ, రెండరింగ్ కానీ ఎవ్రీథింగ్ చేసుకోవచ్చు. సో నేను బ్యాటరీ లైఫ్ గురించి నెక్స్ట్ పార్ట్లో మాట్లాడతాను. సో థింగ్ ఏంటి అంటే పర్ఫార్మెన్స్ విషయంలో అయితే మాత్రం ఇది చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇది ఎవరికి సూట్ అవుతుంది అంటే మీరు నార్మల్ లైట్ 3D వర్క్స్ చేస్తాము అండ్ 4K వరకు మాత్రమే వీడియో ఎడిటింగ్ చేస్తాము అండ్ మెయిన్ చేసే వీడియో ఎడిటింగ్ మరీ అంత కాంప్లెక్స్గా ఉండదు, మోడరేట్గా ఉంటుంది అనుకునే వాళ్ళు ఈ ల్యాప్టాప్ని తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు అసలు వీడియో ఎడిటింగ్ చేయము, 3D సాఫ్ట్వేర్స్ యూస్ చేయము, మేము కంప్లీట్లీ జస్ట్ బ్రౌజింగ్ కోసం లేదా లైట్ వర్క్స్ కోసం మాత్రమే యూస్ చేస్తాం, ముఖ్యంగా ఆఫీస్ వర్క్స్ కోసం కోడింగ్ వరకు మాత్రమే చేస్తాము అనుకునే వాళ్ళైతే మాత్రం డెఫినెట్గా మీరు దీన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే అటువంటి విషయాలు ఇది మీకు ఖచ్చితంగా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ నేను కోడింగ్ లాంటివి ఏం చేయను, ఎందుకంటే నాకు అవి ఏం రావు కాబట్టి నేను వాటి కోసం అయితే దీన్ని యూస్ చేయలేదు. బట్ మీరు బ్రౌజింగ్ చేస్తున్నా, మల్టిపుల్ క్రోమ్ ట్యాబ్స్ కానీ, మల్టిపుల్ సఫారీ ట్యాబ్స్ కానీ ఓపెన్ చేస్తున్నా సరే ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. నా దాంట్లో ఓన్లీ 16 GB యూనిఫైడ్ మెమరీ మాత్రమే ఉంది. బట్ నేను మోర్ దెన్ 12-15 క్రోమ్ ట్యాబ్స్ ఓపెన్ చేసినా సరే నాకు ఎక్కడ ఏం ల్యాగ్ అవ్వలేదు. అండ్ ఆ 16 క్రోమ్ ట్యాబ్స్లో మినిమం 4 to 5 యూట్యూబ్సే ఉంటాయి నా దాంట్లో. బట్ అయినా కూడా నాకు ల్యాగ్ అవ్వలేదు అనమాట, స్మూత్గానే హ్యాండిల్ చేసింది. ఓకే, సో అదనమాట సంగతి. పర్ఫార్మెన్స్ విషయంలో అయితే మాత్రం మీరు మోస్ట్లీ డిసప్పాయింట్ అవ్వరు, అన్లెస్ అంటిల్ మీరు ఇంకా హెవీగా యూస్ చేస్తే మేబీ మీకు డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు. బట్ నా వరకు అయితే మాత్రం నేను డిసప్పాయింట్ అవ్వలేదు. అండ్ ఇక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఆ సెగ్మెంట్ ఏదైతే ఉందో నేను కంప్లీట్లీ సాటిస్ఫైడ్. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఒక విషయం, యాపిల్ వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నట్టు ఇది కంప్లీట్లీ 18 hours బ్యాటరీ బ్యాకప్ అయితే రాదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఎలా యూస్ చేస్తున్నారనే దాన్ని బట్టి మీకు బ్యాటరీ లైఫ్ వస్తుందన్నమాట. మీకు ఒకవేళ మీరు జస్ట్ యూట్యూబ్ లాంటి బ్రౌజింగ్ చేస్తున్నా లేదా నార్మల్ ఏదైనా వెబ్సైట్స్ యూస్ చేసి మీరు రీసెర్చ్ చేస్తున్నా, అంటే మీరు ఏదన్నా వీడియోస్ చూడడం కానీ, అంటే లైక్ మూవీస్ చూడడం కానీ, లేదా యాపిల్ టీవీలో ఏమైనా సిరీస్ చూడడం కానీ, లేదా నెట్ఫ్లిక్స్లో ఏమైనా సిరీస్ చూడడం కానీ, సో మీరు ఏదైనా బ్రౌజింగ్ కానీ, మూవీస్ చూడడం కానీ, యూట్యూబ్ చూడడం కానీ, ఇటువంటి పనులు మీరు చేస్తే మాత్రం బ్యాటరీ బ్యాకప్ మినిమం 12 hours నుంచి 14 hours వస్తుంది. ఓకే, అందులో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఒకవేళ మీరు బ్యాటరీ సేవర్ యూస్ చేస్తే మీకు ఖచ్చితంగా 13 to 14 hours అయితే వస్తుంది. ఓకే, అండ్ మీరు క్వాలిటీ, మీరు ఏదైతే వీడియో ప్లే చేస్తున్నారో ఆ వీడియో క్వాలిటీ పైన కూడా డిపెండ్ అవుతుంది. మీరు కనుక కంప్లీట్లీ 4K HDR వీడియోస్ని స్ట్రీమ్ చేస్తున్నారు అనుకోండి, అటువంటి కేసెస్లో మీకు కొంచెం బ్యాటరీ బ్యాకప్ తగ్గొచ్చు, మేబీ 10 hours వరకే రావచ్చు.
సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అనమాట. మీ స్క్రీన్ బ్రైట్నెస్ ఎంత ఉంది, మీరు ఏ క్వాలిటీలో వీడియో చూస్తున్నారు, అండ్ మీ సౌండ్ ఎంత పెట్టుకున్నారు. సో ఇవన్నీ మ్యాటర్స్ అనమాట. ఓకే, ఒకవేళ మీరు అలా కాకుండా 3D సాఫ్ట్వేర్స్ లైక్ బ్లెండర్ కానీ, లేదా ఇంకా ఏమైనా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ, లేదా ప్రీమియర్ ప్రో కానీ ఇలాంటి వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఏమైనా యూస్ చేస్తున్నారు అనుకోండి, మీకు బ్యాటరీ బ్యాకప్ ఒక 7 to 8 hours అయితే వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొక విషయం, నేనైతే 3D మోడలింగ్ చేసి మొత్తం ఇదంతా క్రియేట్ చేశాను కదా, సో నేను మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అసలు పవర్ కనెక్ట్ చేయకుండా బ్యాటరీ పవర్ పైనే ఈ మ్యాక్బుక్ని నేను ఎక్కువగా యూస్ చేశాను. అండ్ బ్యాటరీ పవర్ పైన నేను మోడలింగ్ చేశాను, ఈవెన్ రెండరింగ్ కూడా నేను బ్యాటరీ పవర్ పైన రెండర్ చేశాను. సో రెండరింగ్లో కూడా నాకు అంత ఎక్కువ ప్రాబ్లం ఏమీ అవ్వలేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే మనకి విండోస్ ల్యాప్టాప్స్ ఏవైతే ఉంటాయో మనం ప్లగ్ఇన్ చేయకుండా, అంటే పవర్ అడాప్టర్ని మనం డిస్కనెక్ట్ చేస్తే అవి రెండరింగ్ చేయలేవు అసలు. బట్ ఈ పర్టికులర్ మ్యాక్బుక్స్ మాత్రం మీకు, ఎందుకంటే ఇవి 30 watts మాత్రమే ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట అవుట్పుట్ అనేది. సో ఆ 30 wattsని ఇది CPU అండ్ GPU కోర్స్ యూస్ చేసుకుంటాయి కాబట్టి మీకు బ్యాటరీ పవర్ పైన కూడా రెండరింగ్ లాంటి పనులు జరుగుతున్నాయి. అండ్ ఐఎమ్ కంప్లీట్లీ హ్యాపీ విత్ దట్. ఓకే, అండ్ ఈవెన్ మీరు ఏదైనా 4K వీడియో ఎడిటింగ్ చేసినా సరే అది ఎక్స్పోర్ట్ చేయడానికి మీరు పవర్ అడాప్టర్ కనెక్ట్ చేయాల్సిన అవసరమే లేదు. మీరు బ్యాటరీ పవర్ పైనే మొత్తం వీడియో ఎడిటింగ్ చేయొచ్చు అండ్ దాన్ని ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అండ్ మీరు ఇలా వీడియో ఎడిటింగ్ అండ్ 3D సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తుంటే మాత్రం మీకు బ్యాటరీ బ్యాకప్ ఒక 7 to 8 hours వరకు మాత్రమే వస్తుంది, అంతకు మించి ఎక్కువ అయితే రావట్లేదు. ఓకే, సో అదనమాట బ్యాటరీ బ్యాకప్ గురించి. మీకు అర్థమైందని అనుకుంటున్నా. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకేనా, మీరు ఇంకా పర్టికులర్గా వేరే ఏదైనా దాని గురించి అడుగుతుంటే మాత్రం. ఓకే, అండ్ ఇంకా కమింగ్ టు దిస్ డిస్ప్లే. సో ఈ డిస్ప్లే మాత్రం నేను కంప్లీట్లీ సాటిస్ఫైడ్ అబ్బా, ఎందుకంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే విండోస్ ల్యాప్టాప్స్ వస్తాయో వాటిలో వచ్చే డిస్ప్లేతో కంపేర్ చేస్తే ఇది బెటరే. బట్ అలాగని మీరు మ్యాక్బుక్ ప్రోతో కానీ లేదా 2 lakhs దగ్గర వచ్చే విండోస్ ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, వాటితో కంపేర్ చేయద్దు. ఎందుకంటే వాటిలో మీకు OLED ప్యానల్స్ ఉంటాయి విండోస్ ల్యాప్టాప్స్లో. అండ్ ఒకవేళ మ్యాక్బుక్ ప్రో అయితే మాత్రం మీకు మినీ LED ప్యానల్స్ ఉంటాయి. సో వాటంత ఎక్కువ క్వాలిటీ లేకపోయినా సరే మీకు ఇది ఏదైతే IPS ప్యానల్ వస్తుందో క్వాలిటీ మాత్రం మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. ఓకేనా, మీకు కంప్లీట్లీ స్ట్రీమింగ్ క్వాలిటీ కానీ, లేదా మీరు యూట్యూబ్ చూస్తున్నా, మూవీస్ చూస్తున్నా, లేదా మీరు వర్క్ చేస్తున్నా సరే ఈ డిస్ప్లే మాత్రం మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు. ఈవెన్ కలర్ యాక్యురసీ కూడా ఇందులో చాలా బాగుంది. కలర్స్ కానీ, అవుట్పుట్ కానీ, ఎవ్రీథింగ్ మీకు అంతా కూడా బాగానే ఉంటుంది అనమాట. ఈవెన్ యూట్యూబ్లో కానీ, నెట్ఫ్లిక్స్లో కానీ, యాపిల్ టీవీలో కానీ మీరు ఎక్కడైనా సరే HDR వీడియోస్ చూడొచ్చు అనమాట. కంప్లీట్లీ HD క్వాలిటీకి సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో డిస్ప్లే అయితే మాత్రం మీరు అసలు ఆలోచించొద్దబ్బా, కంప్లీట్లీ బాగుంటుంది. అండ్ ఈవెన్ స్పీకర్స్ కూడా మీకు ఈ పర్టికులర్ ప్రైస్ సెగ్మెంట్ ఏదైతే 1,10,000 ఉందో ఆ ప్రైస్ సెగ్మెంట్లో వచ్చే ప్రతి ల్యాప్టాప్ని కూడా స్పీకర్స్ విషయంలో ఇది బీట్ చేస్తుంది. స్పీకర్స్ మంచిగా లౌడ్ ఉంటాయి అండ్ చాలా క్వాలిటీ బాగుంటుంది. అండ్ వోకల్స్ కానీ, ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ఈవెన్ బేస్ కూడా చాలా బాగుంటుంది. నేను ఇందులో ముఖ్యంగా యాపిల్ టీవీలో కొన్ని వెబ్ సిరీస్ చూస్తూ ఉంటాను, మోనార్క్ లెగసీ ఆఫ్ ది మాన్స్టర్స్ అని, ఇంకా కొన్ని చూస్తూ ఉంటాను. సో నేను అసలు ఈవెన్ స్పీకర్ కానీ, హెడ్సెట్ కానీ యూస్ చేయను, కంప్లీట్గా స్పీకర్ మోడ్లో పెట్టుకొని యూస్ చేస్తాను. నా రూమ్లో మొత్తం రీసౌండ్ వచ్చేంత పెద్దగా వస్తుంది అనమాట సౌండ్. సో సౌండ్ విషయంలో మాత్రం నేను ఎప్పుడూ అయితే అసలు డిసప్పాయింట్ అవ్వలేదు. ఈవెన్ డిస్ప్లే కూడా అదే విధంగా అసలు డిసప్పాయింట్ అవ్వలేదు. సో ఈ రెండు అయితే మాత్రం మీరు అసలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఈ ల్యాప్టాప్లో కీబోర్డ్ అండ్ ట్రాక్ ప్యాడ్ అనమాట. సో విండోస్ ల్యాప్టాప్ లాగా కాకుండా ఈ ట్రాక్ ప్యాడ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సైజ్ పెద్దగా ఉంటుంది అండ్ మీరు ట్రాక్ ప్యాడ్ని ఎక్కడైనా సరే క్లిక్ చేయొచ్చు. ఈ మధ్య వచ్చే కొత్త విండోస్ ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఎక్కడ పడితే అక్కడ మీరు ఎక్కడ క్లిక్ చేసినా సరే క్లిక్ అవుతుంది అనమాట. సేమ్ ఇది మ్యాక్బుక్లో కూడా ఉంటుంది అనమాట. అక్కడ మీకు ట్రాక్ ప్యాడ్ అనేది మీకు ఫిజికల్గా క్లిక్ అవ్వదు, హ్యాప్టిక్ మోటార్స్ వల్ల మీకు క్లిక్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది అనమాట అంతే. బట్ ట్రాక్ ప్యాడ్ మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది అండ్ మీరు చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. మీరు జనరల్గా బ్రౌజింగ్ కానీ లేదా మూవీస్ చూసేటప్పుడు అసలు మీకు మౌస్తో పనే లేదు, మీరు కంప్లీట్లీ ట్రాక్ ప్యాడ్తోనే ఆపరేట్ చేసుకోవచ్చు ఎవ్రీథింగ్. మీరు ఏదైనా వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు లేదా 3D సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తున్నప్పుడు మాత్రమే మీకు మౌస్ అవసరం అవుతుంది. జనరల్ కోడింగ్కి కానీ లేదా ఆఫీస్ వర్క్స్కి యూస్ చేస్తున్నప్పుడు మీకు అసలు మౌస్తో పనే ఉండదు, మీరు కంప్లీట్లీ ట్రాక్ ప్యాడ్ యూస్ చేయొచ్చు. అండ్ ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటి అంటే యాపిల్ వాళ్ళ ట్రాక్ ప్యాడ్ ఏదైతే ఉంటుందో దీంట్లో చాలా గెస్చర్స్ ఉంటాయి అనమాట. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి చూడండి, లేదా మీకు ఒకవేళ గెస్చర్స్ గురించి అసలు తెలియకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి వెతకండి మీరు ఒకసారి యాపిల్ ట్రాక్ ప్యాడ్ గెస్చర్స్ ఏంటి, వాటిని ఎలా యూస్ చేయాలని. సో చాలా షార్ట్ కట్స్ ఉంటాయి అనమాట. మీరు 2 fingers యూస్ చేయొచ్చు, 3 fingers యూస్ చేయొచ్చు, 4 fingers యూస్ చేయొచ్చు, ఈవెన్ 5 fingers కూడా యూస్ చేయొచ్చు. సో మీరు వీటన్నిటి గురించి తెలుసుకుంటే మీకు ఇంకా బెటర్గా యూస్ చేయొచ్చు ట్రాక్ ప్యాడ్ని. సో అదొక అడ్వాంటేజ్ అనమాట దీనికి. విండోస్ ల్యాప్టాప్స్లో అన్ని ఎక్కువ ఫీచర్స్ ఉండవు మనకు. ఓకే, అండ్ సెకండ్ థింగ్ కీబోర్డ్ కూడా కంప్లీట్లీ బ్యాక్లైట్ కీబోర్డ్ అనమాట. ఓన్లీ వైట్ కలర్ లైట్ అయితే వస్తుంది మీకు. LED లైట్స్ లాగా అంటే RGB లైట్స్ లాగా డిఫరెంట్ కలర్స్ అయితే రావు, ఓన్లీ వైట్ కలర్ వస్తుంది. అండ్ మరీ అంత బ్రైట్గా ఉండదు అనమాట ఆ కలర్. ఓకే, మీకు చుట్టూ కనుక మీకు ఎక్కువ లైటింగ్ ఉందనుకోండి అసలు కీబోర్డ్ నుంచి వచ్చే లైట్ మీకు కనపడదు. బట్ మీ చుట్టూ డార్క్ ఎన్విరాన్మెంట్ మీరు లైట్స్ అన్ని ఆఫ్ చేసుకొని మ్యాక్బుక్ యూస్ చేస్తే మాత్రం లైటింగ్ సరిపోతుంది, కొంచెం కనిపిస్తుంది అనమాట కీస్ అన్నీ కూడా. సో ఈవెన్ ట్రాక్ ప్యాడ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ కీబోర్డ్ కూడా కంప్లీట్లీ బ్యాక్లైట్ కీబోర్డ్, ఫీడ్బ్యాక్ కానీ ఎవ్రీథింగ్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ నాకైతే ఎవ్రీథింగ్ నేను ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. కీబోర్డ్ విషయంలో కూడా కంప్లీట్లీ బాగుందనమాట.
సో బ్రో ఏంటి బ్రో నువ్వు మొత్తం పాజిటివ్గానే చెప్తున్నావు, అసలు నెగిటివ్సే లేవా అని మీకు డౌట్ రావచ్చు. సో అక్కడికే వస్తున్నా. సో నెగిటివ్స్ విషయానికి వస్తే మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇందులో మనకు అసలు డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అనేది ఉండదు. అండ్ ఇది ఓన్లీ లైట్ యూజర్స్ని టార్గెట్ చేసుకొని వీళ్ళు చేస్తూ ఉంటారనమాట ఈ మ్యాక్బుక్ని. సో ఇది హెవీ టాస్క్లకి అయితే పనికిరాదు. అంటే అది 3D వర్క్ ఫ్లోస్కైనా లేదా హెవీ వీడియో ఎడిటింగ్ అయినా సరే పనికిరాదు. మీరు మోడరేట్గా చేస్తాం, లైట్గా చేస్తాం అనుకుంటే మాత్రమే తీసుకోండి. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇందులో మనకి ఫిజికల్ ఫ్యాన్ ఉండదు. సో అది ఒక రకంగా అడ్వాంటేజ్, ఇంకో రకంగా డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఎలా అంటే మీరు దీని కింద మీకు ఫిజికల్ ఫ్యాన్ ఉండదు కాబట్టి గాలి లోపలికి వెళ్ళడం బయటికి రావడం ఆ ఇష్యూస్ ఉండవు అనమాట. ఫిజికల్ ఫ్యాన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఫిజికల్ ఫ్యాన్ ఉన్న ల్యాప్టాప్స్ని మీరు ప్రాపర్ సాలిడ్ బేస్ పైన పెట్టుకోవాలి అండ్ కూలింగ్ ప్యాడ్స్ యూస్ చేయాలి, కొన్ని ఇష్యూస్ ఉంటాయి అనమాట. దీన్ని మీరు ఎలా అయినా పెట్టుకొని యూస్ చేయొచ్చు. బట్ అట్ ది సేమ్ టైం ఆ ఫిజికల్ ఫ్యాన్ లేకపోవడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే కొంచెం హీట్ అవుతుందన్నమాట. మీ రూమ్ టెంపరేచర్ కనుక 30 degrees కంటే ఎక్కువ ఉండి మీరు 3D సాఫ్ట్వేర్ లేదా ఏదన్నా వీడియో ఎడిటింగ్ చేస్తుంటే మాత్రం బ్యాక్ సైడ్ మీకు హీట్ అవుతుందన్నమాట. ఓకే, బట్ అలాగని మరీ కంప్లీట్గా ఓవర్ హీట్ అయిపోయి మీకు ల్యాప్టాప్ హ్యాంగ్ అయిపోవడం ఏమంటారు CPU థ్రాటిల్ ఉంటుంది కదా, అలా అయితే నాకైతే ఎప్పుడు జరగలేదు. ఓకే, నేను ఈవెన్ బ్యాటరీ పవర్ పైన రెండర్ చేస్తున్నా సరే నాకు మరీ అంత ఓవర్ హీట్ అవ్వలేదు. బట్ హీటింగ్ అయితే అవుతుంది, నేను అవ్వదని చెప్పట్లేదు, బట్ కాకపోతే మరీ ఎక్కువ ఓవర్ హీట్ అవ్వట్లేదు. బట్ ఒకవేళ CPUకి కానీ లేదా GPUకి కానీ మనకి ఇక్కడ ఫిజికల్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం ఈవెన్ ఆ హీట్ అనేది ఇంకా తగ్గి ఉండేది అనమాట. సో హీటింగ్ ఇష్యూస్ అయితే అక్కడక్కడ మీరు నోటీస్ చేస్తారు డెఫినెట్గా. సో అదైతే నేను చెప్తాను. అండ్ ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకి డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉండదు కాబట్టి మీరు గేమ్స్ ఆడలేరు దీంట్లో. సో అది వన్ ఆఫ్ ది మేజర్ డిసడ్వాంటేజ్ అనమాట. మీరు విండోస్ ల్యాప్టాప్స్లో ఆడినట్టు ఇందులో గేమ్స్ అయితే మాత్రం అస్సలు ఆడలేరు. అసలు మోస్ట్ ఆఫ్ ది గేమ్స్ మనకి మ్యాక్ఓఎస్లో సపోర్టే ఉండదు. ఈవెన్ ఈ మధ్య కొన్ని గేమ్స్ని నేటివ్గా సపోర్ట్ తీసుకొస్తున్నారు, లైక్ Cyberpunk 2077 కానీ, తర్వాత మనకి కొన్ని రెసిడెంట్ ఈవిల్ కానీ, ఇంకా కొన్ని గేమ్స్ మ్యాక్ఓఎస్కి ఆప్టిమైజ్ చేసి తీసుకొస్తున్నారు. వాటిని మీరు యూస్ చేయొచ్చు యాక్చువల్గా. అంటే మీకు Cyberpunk కానీ ఇలాంటి గేమ్స్ కూడా ఈ మ్యాక్బుక్ ఎయిర్లో రన్ అవుతాయి. కంప్లీట్గా అసలు రన్ అవ్వని నేను చెప్పను, కాకపోతే FPS చాలా తక్కువ వస్తుంది అనమాట. మీరు కంప్లీట్లీ 4K గేమ్స్ అయితే ఆడలేరు. మ్యాక్సిమం 1080p లేదా 2K వరకు ఆడుకోవచ్చు అంతే. అంతకు మించి మీరైతే అసలు గేమ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ కంటిన్యూస్గా మీరు 3 to 4 hours గేమ్స్ ఆడతాను బ్రో అంటే మాత్రం ఐ ప్రిఫర్ నో. ఎందుకంటే ఇది మనకి తట్టుకోలేదన్నమాట. అసలు ల్యాప్టాప్కి ఫిజికల్ ఫ్యాన్స్ ఉండవు కాబట్టి ఆ గేమ్స్ మీరు కంటిన్యూస్గా ఆడతామంటే మాత్రం చాలా ఓవర్ హీట్ అవుతుంది. అండ్ 4 to 5 hours తర్వాత మీరు ఖచ్చితంగా గేమ్లో కూడా ల్యాగ్స్ నోటీస్ చేస్తారు. సో గేమింగ్ అయితే మాత్రం స్ట్రిక్ట్లీ నో, అసలు ఇది పనికిరాదు. ఓకే, మీరు ఓన్లీ వర్క్ పర్పస్ మాత్రమే కొనుక్కుంటాం అనుకుంటే మాత్రమే దీన్ని కొనుక్కోండి. ఓకే, అండ్ ఇంకా మిగతా విషయాల గురించి మాట్లాడుకుంటే ఇంకా ఇందులో కొన్ని 2 పాజిటివ్ విషయాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి దీని యొక్క కెమెరా అనమాట. సో ఇందులో మనకి 12 megapixel సెంటర్ స్టేజ్ కెమెరా ఉంటుంది. అండ్ కెమెరా క్వాలిటీ అనేది బాగుంటుంది అనమాట. మిగతా విండోస్ ల్యాప్టాప్తో కంపేర్ చేస్తే ఇది చాలా బెటర్ అబ్బా. ఎందుకంటే మనకి ఇది సెంటర్ స్టేజ్ కెమెరా కాబట్టి మీరు అటు ఇటు కదులుతున్నా సరే మిమ్మల్ని కెమెరాలో అంటే మీ వీడియోలో మిమ్మల్ని సెంటర్లో ఉండడానికి ట్రై చేస్తుంది అనమాట. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఇది 1080p కెమెరా మాత్రమే, మరి మీకు 2K 4K క్వాలిటీస్ ఏం రావు. బట్ మీరు నార్మల్ వీడియో కాల్స్ మాట్లాడుకోవాలన్నా మీటింగ్స్ అటెండ్ అవ్వాలన్నా సరే ఈ కెమెరా క్వాలిటీ అనేది సరిపోతుంది అనమాట. అండ్ ఇంకొకటి దీంట్లో ఇన్బిల్ట్ మైక్రోఫోన్ ఏదైతే ఉంటుందో ఆ మైక్రోఫోన్లో నుంచి వచ్చే ఆడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది, మరీ అంత వరస్ట్గా అయితే ఏం లేదనమాట. సో ఈవెన్ మీరు ఏదైనా మీటింగ్స్ అటెండ్ అవుతున్నప్పుడు మీ దగ్గర హెడ్సెట్ కానీ ఏమైనా లేకపోయినా సరే మీ చుట్టూ కనుక ఎన్విరాన్మెంట్ కొంచెం సైలెంట్గా ఎటువంటి సౌండ్లు ఏం లేవు అనుకుంటే మాత్రం మీరు దీన్ని ఇన్బిల్ట్ మైక్రోఫోన్ ఏదైతే ఉందో దాని నుంచి మాట్లాడినా సరే అవతల పర్సన్కి వాయిస్ అనేది క్లియర్గా వినిపిస్తుంది. సో అందులో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. సో కెమెరా అనేది దీనికి ఒక పాజిటివ్, నెగిటివ్ అయితే కాదు. అండ్ ఇంకొక లాస్ట్ దీనికి ఇంకా మెయిన్ పాజిటివ్ థింగ్ ఒకటి ఉంది, అది నేను మీకు ఇప్పటివరకు చెప్పలేదు. సో వచ్చేసి దీని బిల్డ్ క్వాలిటీ. ఇది కంప్లీట్లీ మనకి మెటల్ బాడీతో వస్తుంది అనమాట, ఎక్కడ ప్లాస్టిక్ అనేది ఉండదు. కంప్లీట్లీ ప్రీమియం మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. అండ్ ల్యాప్టాప్ వెయిట్ అనేది మనకి 1.24 kg మాత్రమే ఉంటుంది. సో ఈవెన్ 1.5 kg కూడా లేదు దీని వెయిట్. సో వెయిట్ తక్కువ ఉంది కాబట్టి మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ నేను తీసుకున్న 13-inch మోడల్, సో ల్యాప్టాప్ కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట. సో ఈజీగా క్యారీ చేయొచ్చు, వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి మనకి మీరు పడుకొని యూస్ చేస్తున్నా, కూర్చొని యూస్ చేస్తున్నా, మీ ల్యాప్టాప్ని మీ మీద పెట్టుకొని యూస్ చేస్తున్నా సరే మీకు అంత ఇబ్బందికరం ఉండదు అనమాట. ఓకే, సో బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది, మీకు ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి ఈజీ టు క్యారీ అనమాట. ఓకే, సో ఇవి దీనికి పాజిటివ్. బట్ కాకపోతే నేను తీసుకున్న పర్టికులర్ ల్యాప్టాప్లో ఇంకొక నెగిటివ్ ఉంది, అది వచ్చేసి దీని కలర్ అనమాట. నేనేంటంటే నాకు బ్లాక్ కలర్ ల్యాప్టాప్ కావాలని చెప్పి నేను బ్లాక్ కలర్ కోసం చూశాను. బట్ బ్లాక్ కలర్లో అయితే లేదు, అసలు మనకు అవైలబుల్ లేదు బ్లాక్ కలర్. ఇందులో మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే మిడ్ నైట్ బ్లూ కలర్ తీసుకోవడం. సో అది ఆల్మోస్ట్ బ్లాక్ కలర్కి సిమిలర్గా ఉంటుంది అనమాట. బట్ ఈ పర్టికులర్ కలర్లో ప్రాబ్లం ఏంటంటే ఇది ఎక్కువగా ఫింగర్ ప్రింట్స్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద నేను చూపిస్తాను చూడండి. సో మీరు ఎక్కడ టచ్ చేసినా సరే, అది ముందైనా వెనకలైనా, ఈవెన్ మీకు ట్రాక్ ప్యాడ్ పక్కన ఎక్కడ టచ్ చేసినా సరే ఫింగర్ ప్రింట్స్ మాత్రం దారుణంగా అట్రాక్ట్ చేస్తుంది. మీకు అవి బాగా కనిపిస్తున్నాయి కూడా. బట్ అలా అని మరీ ఇంకా అది వరస్ట్గా ఉందని నేను చెప్పలేను. ఇంకా మెటల్ బాడీ కాబట్టి ఇంకా ఆ కలర్ మనకి ఫింగర్ ప్రింట్ని అట్రాక్ట్ చేస్తుంటే మనం ఏం చేయలేము దానికి. ఎందుకంటే కంప్లీట్లీ మ్యాట్ ఫినిషింగ్ ఏం కాదు కదా, ఇది నార్మల్ ఫినిషింగ్ కాబట్టి
ఫింగర్ ప్రింట్స్ అయితే మీకు బాగా కనిపిస్తున్నాయి, అంటే అది నాకు అంతగా నచ్చలేదు టు బీ ఫ్రాంక్. సో అదనమాట విషయం. ఈవెన్ డిస్ప్లేలో కూడా మీరు ఇంకొక ప్రాబ్లం ఉంది, అదేంటంటే ఇది మనకి 60Hz రిఫ్రెష్ రేట్ వస్తుందన్నమాట. సో ఇదేం 120Hz ప్రమోషన్ డిస్ప్లే అయితే కాదు. సో అందుకే ఈవెన్ మీరు గేమ్స్ అన్నా సరే మీకు 60 FPS మాత్రమే మ్యాక్సిమం సపోర్ట్ చేస్తుంది. సో డిస్ప్లేలో ఒక డిసడ్వాంటేజ్ ఉంది, బట్ కాకపోతే మీకు డాల్బీ విజన్ ఉంటుంది అనమాట. ఈవెన్ సౌండ్లో కూడా మీకు డాల్బీ అట్మాస్ ఉంటుంది. సో అవి అయితే మంచి విషయాలే. ఇంకొక నేను ఇందాక డిస్ప్లేలో ఏం చెప్తున్నానంటే, మీరు ఏదైనా ఫింగర్స్తో కనుక మీరు డిస్ప్లే పైన టచ్ చేశారనుకోండి, ఫింగర్ ప్రింట్స్ పడతాయి డిస్ప్లే పైన, పక్కా పడిపోతాయి. మీరు చేతితో అటు ఇటు కనుక మీరు డైరెక్ట్గా క్లాత్ యూజ్ చేయకుండా చేతితో కనుక డిస్ప్లే తుడిచారు అంటే మాత్రం మీ చేతికి ఉన్న మరకలు కానీ దుమ్ము కానీ అంతా డిస్ప్లేకి అంటుకొని పోతుంది. సో మీరు ఎప్పుడు కూడా డిస్ప్లేని డైరెక్ట్గా బేర్ హ్యాండ్స్తో టచ్ చేయొద్దు. మీరు కుదిరితే టిష్యూ పేపర్ కానీ లేదా నార్మల్ సాఫ్ట్ క్లాత్ కానీ యూజ్ చేయండి క్లీన్ చేయడం కోసం. సో లేదు అంటే మీరు కుదిరితే ఒక స్క్రీన్ గార్డ్ యూజ్ చేయండి. ఒక నార్మల్ థిన్ ప్లాస్టిక్ షీట్స్ ఉంటాయి కదా, లైక్ ఏదైనా సరే చాలా థిన్ అంటే థిక్నెస్ చాలా తక్కువ ఉండే స్క్రీన్ గార్డ్స్ మాత్రమే యూజ్ చేయండి. థిక్నెస్ ఎక్కువ ఉండే స్క్రీన్ గార్డ్స్ యూజ్ చేయద్దు ఎప్పుడు కూడా, అండ్ అవి డ్యామేజ్ చేస్తాయి మీ మ్యాక్బుక్ని ఫిజికల్గా. ఓకే, అండ్ నేను యాక్చువల్గా కీబోర్డ్కి ఏమన్నా ప్రొటెక్టర్ యూజ్ చేద్దాం అనుకున్నా, బట్ నేను యాక్చువల్గా షాప్కి వెళ్ళి కీబోర్డ్ ప్రొటెక్టర్ దీనికి అప్లై చేసినప్పుడు ఏమైందంటే, నేను దీన్ని ల్యాప్టాప్ని క్లోజ్ చేస్తుంటే ఆ ప్రొటెక్టర్ వల్ల కొంత గ్యాప్ ఉంటుందన్నమాట. సో నేను స్క్రీన్ గార్డ్ వేపిస్తే మాత్రం ఏం ప్రాబ్లం లేదు, అది మ్యాక్బుక్ క్లోజ్ చేసిన ఓపెన్ చేసిన ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ కీబోర్డ్కి కనుక నేను ప్రొటెక్టర్ అప్లై చేసినప్పుడు మాత్రం ఆ గ్యాప్ అనేది కొంచెం మిగులుతుందన్నమాట. సో అది నాకు లాంగ్ టర్మ్లో నా ల్యాప్టాప్ని హింజిని కానీ లేదా డిస్ప్లేని కానీ డ్యామేజ్ చేస్తుంది అనమాట. సో అందుకే నేను దాన్ని రిటర్న్ ఇచ్చేసాను, నేను యూజ్ చేయట్లేదు. సో ఓన్లీ స్క్రీన్ గార్డ్ మాత్రమే వేసి యూజ్ చేస్తున్నాను. సో కొంతమంది నేను లాస్ట్ టైం అన్బాక్సింగ్ వీడియో పెట్టినప్పుడు ఇది నేను చాలామంది అడిగారు, సో ఫింగర్ ప్రింట్స్ ఎలా అట్రాక్ట్ చేస్తుంది, డిస్ప్లే స్క్రీన్ గార్డ్ ఏపీయొచ్చు ఏపీకూడదా, కీబోర్డ్ కూడా మనం ప్రొటెక్టర్ ఏపీయాలా ఏపీయొద్దా అని చాలామంది అడిగారు. సో బెటర్ మీరు ప్రొటెక్టర్ స్క్రీన్కి అయితే మీరు స్క్రీన్ గార్డ్ వేయించుకోండి, థిక్నెస్ చాలా తక్కువ ఉండాలన్నమాట. సో కీబోర్డ్కి మాత్రం ప్రొటెక్టర్ అయితే వద్దు, నన్ను అడిగితే వద్దు అసలు. ఓకే, మీరు ల్యాప్టాప్కి మన కేస్ కంప్లీట్ అసలు మొత్తం ల్యాప్టాప్ను కేసులో పెట్టుకొని యూజ్ చేస్తామంటే మీరు యూజ్ చేయొచ్చు. బట్ అగైన్ మీకు ఆ కేస్ ఎలా ఉందనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది మంచి క్వాలిటీ కేస్ అయితే మాత్రం ఓకే. మీరు చీప్ ప్లాస్టిక్ కేసులు కనుక యూజ్ చేస్తే మాత్రం ఏమవుతుందంటే హీటింగ్ ఇష్యూస్ వస్తాయి. ఆల్రెడీ ఇది మెటల్ బిల్డ్, దీంట్లో ఫిజికల్ ఫ్యాన్స్ ఉండవు, ఆల్రెడీ ల్యాప్టాప్ ఎంతో కొంత హీట్ అవుతూ ఉంటుంది. మీరు దానికి తోడు కేస్ యూజ్ చేశారనుకోండి, ఆ హీట్ అనేది బయటికి వెళ్ళదు అనమాట, ఇంకా అక్కడే ట్రాప్ అవుతుంది, ఇంకా ఎక్కువ హీట్ అవుతుంది ల్యాప్టాప్. సో మీరు కేసులు యూజ్ చేయాలనుకుంటే మాత్రం కొంచెం వెంటిలేషన్ ఉన్న కేసులు అండ్ కొంచెం మంచి క్వాలిటీ కేసులు యూజ్ చేయండి. లేదు అంటే అసలు యూజ్ చేయొద్దు. ఓకే, కొంచెం కింద పడకుండా ల్యాప్టాప్ని జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. ఓకే, సో అంతే మామ ఈ వీడియో. సో మొత్తం మీకు ఈ ల్యాప్టాప్ గురించి నేను ఆల్మోస్ట్ నా ఎక్స్పీరియన్స్ అండ్ నా రివ్యూ అండ్ నా ఒపీనియన్ ఇదంతా కూడా ఈ వీడియోలో నేను చెప్పిందంతా కూడా. ఓకే, సో నా యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది నేను మొత్తం కూడా చెప్పాను. అండ్ మేబీ నేను కవర్ చేయని విషయాలు కొన్ని ఉండొచ్చు, ఎందుకంటే నాకు తెలిసిన విషయాలు మాత్రమే నేను మీతో షేర్ చేసుకున్నా, తెలియని విషయాల గురించి నేను మాట్లాడను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నన్ను. సో ప్రతి కామెంట్కి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటే, ఇప్పటివరకు వీడియో చూస్తుంటే మాత్రం మీకు ఖచ్చితంగా నచ్చి ఉంటుంది. సో డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి అండ్ మీకు ఒపీనియన్ కామెంట్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. నాకు ఎవరీ సబ్స్క్రైబర్ చాలా ఇంపార్టెంట్. సో చిన్న ఛానల్ కాస్త సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సో ఇంతే మామ. సో మళ్ళీ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.